సీతాయనంలోంచి కొంచెం వివరణ తెలుసుకుందాం మాస్టర్స్. పోయిన వారము ఆ ఏంటి అంటే సోమ దగ్గరికి ఎవరు? అనసూయ. అంటే ఈ జన్మలో అనసూయ, గత జన్మలో మీనాక్షి. మీనాక్షి ఈ జన్మలో అనసూయగా జన్మ తీసుకున్నది కాబట్టి ఆమెకు కొన్ని సందేహాలు ఉన్నాయి కాబట్టి ఆమె సోమను కలిసి, అంటే ఆమెలో భయాలు పోవాలి అన్న, ఆమె పెళ్లి అంటే నా తల్లిదండ్రులు ఆమెకు పెళ్లి ప్రస్తావన తీసుకొస్తే ఆమె అంటే ఏడవడం భయపడడం ఉంది కాబట్టి అదని నుంచి భయం నుంచి బయటపడేందుకు సోమ వద్దకు వెళ్తే ఆమెకు స్వస్థత కలుగుతుందని వారు ప్రయాణమై సోమ వద్దకు వెళ్ళడం గురించి చెప్పుకున్నాం మాస్టర్స్ పోయిన వారము. అక్కడికి వెళ్ళగానే అంటే ఆమె సోమ ఉన్న కుటీరం కాడికి వెళ్ళడం, ఆమెను ఈ అనసూయను ఎవరు ఆ సోమ చూసి పిలవడం తెలుసుకున్నాం మాస్టర్స్. మరి ఇప్పుడు ఆ సోమతోని వీళ్ళు చేసిన సంభాషణ ఏంటి అని తెలుసుకుందాం మాస్టర్స్. అంటే అక్కడ సోమను చూడంగానే, అంటే అక్కడ సోమ ఎలా ఉంటదంటే ఇక్కడ ఆశ్రమంలోనే చెప్తారు వాళ్ళకు. ఎలా అంటే సోమ అంటే ఎక్కువ ఎవరితో మాట్లాడడం లేదు, అంటే ఎప్పుడు ధ్యాన స్థితిలో ఉంటుంది, దీర్ఘంగా ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోతుంది. నేను కూడా అంటే ప్రతిరోజు వెళ్తా ఆమెను కలవడానికి, కానీ వెళ్ళినా కానీ కాసేపు ఆమె దగ్గర ధ్యాన స్థితిలో కూర్చొని నేను వస్తాను. అంటే ఆమె ఎప్పుడు కళ్ళు తెరుస్తుందో ఎప్పుడు మాట్లాడుతుందో తెలియడం లేదు అని వీళ్ళకు సోమకును వాళ్ళ అమ్మ అనసూయకును వాళ్ళ అమ్మకు చెప్పడం జరుగుతుంది. అయినా వాళ్ళు ఆశ్రమంలోకి వెళ్ళి అక్కడ భోజనం చేసి సోమను కలవడానికి వస్తారన్నట్టు. అక్కడ ఆమె ఉన్న కుటీరం కాడికి రావడం జరుగుతుంది. అక్కడికి వెళ్ళగానే అంటే కొంచెం చూసి సోమ పిలుస్తుంది అన్నట్టు, వచ్చారు అన్నట్టు, రా బిడ్డ రా అని ఆమెను అనసూయను పిలుస్తుంది అన్నట్టు. పిలిచినప్పుడు ఈమె వెళ్తుంది. అంటే అక్కడ ఎలా ఉంది అంటే చీకటి గది. ఎవరు సోమ కూర్చున్న ప్లేసు ఎలా ఉందంటే చీకటిగా, ఆమె ధ్యాన స్థితిలో ఉంది కాబట్టి అదొక ప్రశాంతమైన ప్రదేశం, అంటే నిశ్చలంగా ఎలాంటి శబ్దాలు లేకుండా చీకటి ప్రదేశం అన్నట్టు అది. ఆ చీకటి ప్రదేశంలో వెళ్ళడానికి వీళ్ళు ఇద్దరు తల్లి కూతుర్లు అక్కడ గుమ్మం కానే ఆగిపోతారు అన్నట్టు, వెళ్ళాలా వద్దా అని. అయిపోయినాక ఈమె అనసూయ ఏమంటదంటే, అమ్మ మరి నేను ఒక్కదాన్ని లోపలికి వెళ్ళడం నీకు ఇష్టమేనా అన్నప్పుడు, వెళ్ళమ్మా నేను ఇక్కడ గుమ్మం కాడ ఆగుతా అని చెప్తా అన్నట్టు. ఈమె మెల్లగా తలుపు తీసుకొని లోపలికి అంటే చూస్తా అన్నట్టు, లోపలికి వెళ్ళదు కానీ తలుపు తీసి చూసేసరికి ఒక మూలన కూర్చుని కనిపిస్తది సోమ. అంటే ఈమె తలుపు తీయంగానే ఏంటి అంటే అప్పుడే ఉదయిస్తున్న సూర్యకిరణాలు ఆ సోమ మీద పడడం ద్వారా ఆమె ధ్యాన స్థితిలో నుంచి బయటకు వస్తుంది అన్నట్టు. అలా ధ్యాన స్థితిలోంచి బయటకు రాగానే మనమే చూడండి, ఒక గంట 2 గంటలు కూర్చుంటేనే మనకేంటి అంటే కళ్ళు అంటే మస్కగా కనిపిస్తాయి, స్పష్టంగా కనిపించాయి. కాబట్టి ఆమె కొన్ని రోజుల నుంచి అంటే ఇట్లా రోజులకు రోజులు ధ్యాన స్థితిలో ఉంటుంది కాబట్టి ఆమెకి ఏంటంటే కొంచెం అంటే ఈమెను చూసి చూడనట్టు, గుర్తుపట్టి పట్టనట్టు పడుతుంది అన్నట్టు. అలా అంటే అక్కడ ఆమెను పిలుస్తుంది అన్నట్టు. ఈ అనసూయని పిలిచినప్పుడు ఈమె మెల్లమెల్లగా అంటే ఆమె వైపుకు మెల్లమెల్లగా అడుగులు వేస్తూ భయం కొద్ది వెళ్తది అనసూయ. వెళ్ళినప్పుడు అక్కడ ఏంటి అంటే అనసూయ దగ్గరికి వెళ్ళి మెల్లగా అంటే ఆమెకు అంటే భయం కొద్ది, అంటే కొత్త వ్యక్తి కదా అని ఆమెకు ప్రణామాలు చేసి మెల్లగా దూరాన కూర్చుంటది. ఎవరు? అనసూయ. మరి ఎలా అంటే ఆమె గొంతు నుంచి మాటలు కూడా అంటే అంత కొంచెం నీరసంగా ఉన్నట్టు, గొంతు నుంచి మాటలు కూడా రాలేదు. అందుకోసమే ఈమె కొంచెం దూరంగా ఉండే ప్రయత్నం చేస్తుంది అన్నట్టు. అయినా కానీ దూరంగా ఉంటే పిలుస్తుంది సోమ, దగ్గరికి రా బిడ్డ అని పిలిచినప్పుడు మెల్లగా ఆమె దగ్గరికి వెళ్తుంది. అంటే నిన్ను చూడాలని నేను అనుకున్నాను, నువ్వు అంటే ఈమె అనుకుంటది అన్నట్టు. ఎవరు? సోమ అనుకున్నప్పుడు ఆమెకు పూర్తిగా అంటే కళ్ళు ఇట్లా మస్క ఉన్నది కాబట్టి ఆమెను పూర్తిగా అంటే గ్రహించలేకపోతుంది. అంటే దీన్ని ఆమె దృష్టి సరిగ్గా లేదేమో అనుకున్నట్టు ఆమెను ఎదురుగా వెళ్ళాను. ఆమె నన్ను చూసినప్పుడు ఆమె ముఖంలో ఆశ్చర్యమైన కళ్ళతో చూసింది అన్నట్టు. అంటే వీళ్ళెవరు అంటే ఆమెకు పూర్తిగా గ్రహించలేకపోతుంది అన్నట్టు. వీళ్ళెవరు అన్నట్టు అంటే సందిగ్ధంగా, అంటే చూసి చూడనట్టు, కనబడినట్టు అలా చూస్తుంది అన్నట్టు. అంటే వీళ్ళు ఎవరు అంటే ఆమె కొంచెం తెలుస్తుంది, అంటే గత జన్మలో మీనాక్షి అని తెలుస్తుంది, కానీ అవునా కాదా అన్న సంశయంతో అలా చూడడం జరుగుతుంది అన్నట్టు.
అప్పుడు ఆమె సోమ అట్లనే కొన్ని నిమిషాలు నిశ్శబ్దంగా ఉండి తర్వాత అంటే నువ్వా అన్నట్టు అనుకుంటది అన్నట్టు. అంటే నువ్వేనా అని ఆమె తెలుస్తది అప్పుడు మీనాక్షి అని తెలిసి ఆహా నువ్వేనా అన్నట్టు మాట్లాడుతుంది అన్నట్టు. అప్పుడు ఏంటి అంటే ఆ సందిగ్ధం నుంచి బయటకొచ్చి ఆ దగ్గరికి రమ్మని ఏంటి అంటే ఇక ఆమెకు మీనాక్షి అని తెలిసింది కాబట్టి ఆమెను ఎలా అంటే ఒక చిన్న పాపను కదా ఆ దగ్గరికి తీసుకున్నట్టు అంటే ఆమె బుగ్గలను ఈమె 2 చేతులతో ఆమె బుగ్గలను పట్టి అంటే ఆమెను మొత్తం ఇక స్పర్శిస్తుంది అన్నట్టు ఈ సోమ. నువ్వు వచ్చావా అమ్మ అన్నట్టు ఎంతో ఆనందంతోని అలా స్పర్శిస్తుంది అన్నట్టు. అంటే నువ్వు చాలా అందంగా ఉన్నావమ్మా, నీ వెంట్రుకలు నల్లగా ఒత్తుగా ఉన్నాయి, నువ్వు చాలా అందంగా ఉన్నావు అని ఆమెను ఆ సోమ సోమ అది సోమ అనసూయతో చెప్తుంది అన్నట్టు. అంటే ఇక్కడ ఏమంటుందంటే సోమ అనసూయతో అన్నప్పుడు నీ వెంట్రుకలు నల్లగా ఒత్తుగా ఉన్నాయి, నువ్వు చాలా అందంగా ఉన్నావమ్మా అని ఆమె బుగ్గలు పట్టుకొని చెప్పినప్పుడు సో అనసూయ అనుకుంటుంది అన్నట్టు. అసలు నేను ఎలా ఉంటానో నాకే తెలియదు, కానీ నా తండ్రి అంటే నన్ను ఎప్పుడు కూడా చిన్నప్పటి నుంచి ఆ ఏంటి అంటే అందాల రాణి అని పిలిచేవారట అనసూయను. అంటే చిన్నప్పుడు అందాల రాణి అని పిలిచేవారు, మరి పెద్దయ్యే వరకు అలానే పిలిచారు. మీరు అంటే ఇప్పుడు అనసూయ అనేదాకా కూడా నేను ఎలా ఉన్నానో నాకే అంటే ఆమె అంతా గమనించుకోలేకపోయింది అని చెప్తుంది అన్నట్టు. అంటే ఇక్కడ వీళ్ళు మాట్లాడంగా సోమావును సోమావును అనసూయ అంటే మాట్లాడుతూ ఉండంగా అప్పుడు అప్పటిదాకా గుమ్మంలో నిలబడ్డ వాళ్ళ అమ్మ మెల్లగా వీళ్ళ దగ్గరికి వస్తుంది అన్నట్టు లోనికి వచ్చి అంటే వీళ్ళని పరిచయం చేస్తుంది అన్నట్టు. ఎలా అంటే ఈమె అనసూయ ఇట్లా అన్నట్టు పరిచయం చేస్తుంది అన్నట్టు. అంటే ఈమెకు తెలియనట్టు వాళ్ళ అమ్మ పరిచయం చేస్తుంది అన్నట్టు. అలా పరిచయం చేసినప్పుడు శోభకు వయసు అంటే ఎక్కువైంది కాబట్టి అంటే ఎట్లా అంటే వెంట్రుకలు కొంచెం ఊడిపోయి ఇట్లా శరీరం ముడతలు పడి అలా ఉంటది అన్నట్టు. ఇంకా ఈమె మెల్లగా ఈమె వాళ్ళ అమ్మ అక్కడ దగ్గరికి వచ్చే వరకల్లా ఆమెను స్పష్టంగా చూస్తుంది అన్నట్టు. అంటే కొంచెం వయసు పడ్డట్టు కాషాయం వస్త్రాలు ధరించి ఒక మూలన కూర్చున్నదని ఆమె అప్పుడు పూర్తిగా గమనిస్తుంది సోమ వల్ల అమ్మ. మరి ఇక్కడ ఏంటి అంటే అమ్మ అంటే మా కుటుంబంలో జరిగిన సంగతి అంతా ఆమెకు వివరిస్తుంది అన్నట్టు. ఎవరు అనసూయ వాళ్ళ అమ్మ వీళ్ళ కుటుంబంలో ఏం జరిగింది, ఈమె ఎందుకు భయపడుతుంది, అంటే ఆమె వాళ్ళు ఇక్కడికి రావడానికి కారణం ఏంటి, సోమను కలవడానికి కారణం ఏంటి అని మొత్తం వివరిస్తుంది అన్నట్టు. ఎవరికి ఈ సోమకు వివరించినప్పుడు ఆమె ఏంటంటే ఈ పరిస్థితి వివరించినప్పుడు అంటే ఆమె ఎలా అంటే మా అమ్మను అంటే మార్చి మార్చి చూస్తుంది అన్నట్టు. అంటే ఈమె ఎవరో తెలిసినట్టు అంటే ఇంతకు ముందు పరిచయం ఉన్న వ్యక్తి కదా అన్నట్టు అలా మార్చి చూస్తుంది అన్నట్టు. అంటే సున్నితమైన ప్రేమ పూర్వకంగా శక్తి అంటే ఆమెకు ఇట్లా ఎట్లా అంటే శక్తి దాన్ని ఏమంటారు శక్తి తరంగాలు ఇస్తున్నట్టు చూస్తుంది అన్నట్టు. అన్నప్పుడు ఇక్కడ ఏంటి అంటే ప్రతి దానికి ఈమె తల ఊపుతుంది అన్నట్టు. అంటే తల ఊపుతూ నవ్వుతూ చూస్తుంది ఎవరు సోమ. అన్ని చెప్పిన కొద్దీ అన్ని నవ్వుకుంటా అంటే ఇవన్నీ నాకు తెలిసే అన్నట్టు ఆమె తల ఊపుకుంటూ చూస్తుంది అన్నట్టు. మరి ఇక్కడ శ్రద్ధ అంటే ఆ శ్రద్ధ నాలో చొచ్చుకొని పోయింది. మా అమ్మ చెప్పిన ప్రతి మాటను ఆమె శ్రద్ధగా అంటే ఎప్పుడో విడిపోయిన పాత స్నేహితులు కలిస్తే వాళ్ళు ఎంత ఇంట్రెస్ట్ గా వింటారు, అంటే వాళ్ళు కలిసినప్పుడు ఎంత సంతోషంగా ఆనందంగా వింటారో ఆ రకంగా వింటుంది అని ఇక్కడ వాళ్ళిద్దరి మధ్యన సంభాషణను ఈమె అనసూయ గ్రహిస్తుంది అన్నట్టు. అంటే ఇక్కడ నీకు అంటే ఇక్కడ ఆ గొప్ప ఋషి అనసూయ ఆ పేరు అంటే ఈమె పేరు అనసూయ కాబట్టి సోమ అంటుంది అన్నట్టు. అంటే ఒక గొప్ప ఋషి అంటే ఆమె అనసూయ మాత అంటే ఆమె మహా సాధ్వి కదా, అంటే ఆమె పేరు పెట్టారా నీకు అన్నట్టు సంతోషపడుతుంది అన్నట్టు. సంతోషపడ్డప్పుడు ఇక్కడ ఏమంటుందంటే ఆ సోమ నవ్వి అయోధ్యలో అంటే ఆమె ఎలా అంటే అయోధ్యలో అంకితత్వం ఉన్న భార్యగా తెలిసింది. అంటే ఇక్కడ సోమ అన్నప్పుడు ఇక్కడ అది అనసూయ పేరు పెట్టింది అన్నప్పుడు ఇక్కడ ఏమంటదంటే అవును అంటే ఆమె ఒక మహర్షి భార్య, అంటే ఆమె ఒక అంకిత తత్వం గల భార్య, అంటే అత్రి మహర్షి భార్య అన్నప్పుడు సోమ నవ్వుతుంది అన్నట్టు. ఓహో మీకు అలా తెలుసా, ఆమె ఒక అత్రి మహర్షి భార్య లాగా తెలుసా అన్నట్టు సోమ నవ్వుతుంది అన్నట్టు. నవ్వి మెల్లగా అంటే తల పట్టుకొని నవ్వుతుంది అన్నట్టు. అంటే
అసలు విషయం తెలియదు, ఈ అనసూయ మాత గురించి తెలియదు అన్నట్టు నవ్వుతుంది అన్నట్టు సోమ. అప్పుడు ఏమంటదంటే, ఋషి అనసూయ భూమిపై అంటే ఎలా అంటే భూమిపై నడిచే యోగులలో గొప్పది అని చెప్తుంది. అంటే భూమిపై ఇప్పుడు ఎంత మంది ఉన్నారో యోగులు, మరి అందరిలో ఆ అనసూయ మాత గొప్పది అని చెప్తుంది. అంటే అతి తక్కువ మంది అంటే ఋషులు అంటే మగవాళ్ళు అంటే ఆడవాళ్ళు కాదు, మగవాళ్ళ అంటే మగ ఋషులలో కూడా ఈమె ఎంతో గొప్పది అని చెప్తున్నాను అన్నట్టు. అంటే ఆమె అంటే ఆమె ఎలా అంటే ఆమె చేయదగిన తపస్సును ఆమె చేసి, అంటే ఆమె ఎంతో సాధన చేసి, అంటే మగవాళ్ళు అంటే ఋషులు, ఆ ఋషులు కూడా చేయలేని తపస్సును చేసి ఇక్కడ ఏంటి అంటే ముగ్గురు దేవతల మెప్పు పొందింది. అంటే అంత గొప్ప వ్యక్తి అనసూయ మాత. ఆ పేరు పెట్టుకున్నవా నువ్వు అని చెప్తుంది అన్నట్టు. అంటే ఇక్కడ ఆమె తపస్సు ద్వారా ఈ భూమి మీద తరతరాల కోసం రూపుదిద్దుకునే అనేక విషయాలను సృష్టించడంలో తోడ్పడింది. ఎవరు? అనసూయ మాత. అనసూయ మాత మరి భూమి మీద ఎన్నో సృష్టి తెచ్చింది, కానీ మనకు మాత్రము అంటే ఇక్కడ ఏంటి అంటే దీన్ని ఏమంటారు, ఈ సీతమ్మ తల్లి లాగా అంటే బయట ప్రపంచానికి ఎక్కువ తెలియదు అన్నట్టు. ఒక అత్రి మహర్షి భార్య, ఇట్లా ఆమె ఒక మహాసాధ్వి అని అంతవరకే తెలుసు కాబట్టి అందుకోసమే సోమన్ అవుతుంది అన్నట్టు. ఇక్కడ త్రిమూర్తులు అంటే ముగ్గురు వాళ్ళ దేవతల మెప్పు పొందుతుంది అన్నప్పుడు ఇక్కడ అనేక విషయాలు సృష్టించడంలో కూడా ఆ తల్లి అంటే ఆమె తోడ్పడింది. మరి ఆమెకు ఒకానొక తల్లిని ఉండే హృదయం ఉంది, ఒకానొక జ్ఞానికి ఉండే వివేకము రెండు ఉన్నాయి. ఆమె ప్రేమ వివేకాలకు పరిపూర్ణ సమత్వంలో నిండి ఉండడమే ఆమె గొప్పతనము అంటుంది. అంటే లంకలో జరగబోయే నూతన మరి ఇక్కడ మాస్టర్స్ ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ ముగ్గురు దేవతల మెప్పు పొందిందంటే అంటే ఇప్పుడు ఆమె ఇప్పుడు ఎవరికైనా పరీక్షలు ఉంటాయి అన్నట్టు ఇక్కడ ఈ అనసూయ మాత కూడా చాలా పరీక్షలు ఎదుర్కొంటది. ఎలా అంటే త్రిమూర్తులే చిన్న పాప అంటే ఆమెను పరీక్షించడానికి వస్తారు అన్నట్టు. ఆమెను అంటే ఎలా అంటే ఆమెకు భోజనం వడ్డిస్తేందుకు అంటే ఆమెను వస్త్రాలు లేకుండా వడ్డించమని అదొక కోరరాని కోరికతోని కోరినప్పుడు ఆమె ఒక్క నిమిషం అంటే ఇట్లా ధ్యాన స్థితిలో ఉండి చూస్తుంది. అంటే ఓహో మీరు దేవతలు నన్ను పరీక్షించేందుకు వచ్చిండ్రా అని వాళ్ళని ఏంటి అంటే చిన్న పాపలుగా చేసి అంటే వాళ్ళ కోరిక ప్రకారం వడ్డించడం జరుగుతుంది. అంటే వీళ్ళను ఇక్కడికి పరీక్షించమని పంపించింది ఎవరంటే వాళ్ళ భార్యలు లక్ష్మి, సరస్వతి. వీళ్ళు అంటే వాళ్ళు ముగ్గురు ఎందుకంటే ఈమె మీద కొంచెం ఈర్ష్య ద్వేషాలతో ఉంటారు. అంటే ఈమె ఇంత గొప్ప వ్యక్తిగా ఉన్నదా అంటే ఎక్కడైనా కొంచెం అట్లా ఉంటది కదా. అంటే ఈమె ఇంత గొప్ప వ్యక్తిగా ఉందని చాలా అంటే ఆమెకు పరీక్షలు చాలా ఉంటాయి. ఒకసారి అంటే ఎవరు నారద మహర్షిని కూడా పంపిస్తారు. అంటే ఈ త్రిమూర్తులకు ముందు ఒకసారి నారద మహర్షిని పంపిస్తారు. అంటే ఆమె ప్రతి దానికి అంటే ఆమె ఎంతో శక్తి ఉంది, తపస్వి అంటారు కదా. మరి మేము ఒకటి చెప్తాం మహర్షి, నువ్వు వెళ్ళి ఆమెతోని చేయించుకరా అని గుణకరాలను ఇచ్చి ఇవి గుగ్గులుగా వేయమను అని చెప్పి కూడా ఆమెను పరీక్షింపజేస్తారు. అంటే దానికి కూడా ఆమె గెలుస్తుంది. అంటే ఆమె ప్రతిదీ ఎలా అంటే తెలుసుకునే శక్తి ఉంది కాబట్టి, జ్ఞాన శక్తి ఉంది కాబట్టి వాళ్ళు అంటే ఈమెను పరీక్ష కోసమే వచ్చిందని చెప్తారు అన్నట్టు. అందుకోసం ఇక్కడ ఏమంటుందంటే ఆమె ఒకానొక తల్లికి ఉండే హృదయము, ఒకానొక జ్ఞానికి ఉండే వివేకము రెండు ఉన్నాయని చెప్తున్నారు. అంటే అక్కడ తల్లిలాగా త్రిమూర్తులను పిల్లల్ని వేసి వాళ్ళకు వడ్డించింది, మళ్ళీ జ్ఞానంతో గుల్కరాలను గుగ్గిలు చేసి ఇచ్చింది. అంటే ఏ పరీక్ష పెట్టినా ఆమె నెగ్గడమే జరిగింది కానీ ఎక్కడ ఓడడం జరగలేదు. అంటే అంత గొప్ప వ్యక్తి అనసూయ మాత. మాస్టర్స్ ఇక్కడ లంక మాట చెప్పగానే అంటే ఈమె ఏంటి అంటే మళ్ళీ ఆమె హృదయం మొత్తం ఎలా ఉంటుందంటే ఈ అనసూయ హృదయం బాధ అంటే ఆ లంకలో అన్నటప్పుడే సీతమ్మ గుర్తుకొస్తది కాబట్టి ఆమె బాధ చెలరేగుతుంది అన్నట్టు. అయినా గాని ఆ ఉద్వేగాన్ని అతి కష్టం మీద ఆపుకొని అక్కడనే ఉంటది అన్నట్టు. ఉన్నప్పుడు ఈమెలో అంటే చెంచలాన్ని తల్లి గమనించి చెప్తది అన్నట్టు, మా కుమార్తె దగ్గర అత్యంత సున్నితమైన విషయం ఇది ఒక్కటేనమ్మా, ఆమె ఎందుకు భయపడుతుందని చెప్తది అన్నట్టు. ఆమె మహారాణి
అపహరించింది అంటే మాత్రం ఆమె ఓర్చుకోలేకపోతుంది, ఒప్పుకోలేకపోతుంది ఈ విషయాన్ని అని అప్పుడు సోమకు చెప్పడం జరుగుతుంది అన్నట్టు. చెప్పడం జరిగినప్పుడు అంటదన్నట్టు. అంతకుముందు సోమ మరి మా అమ్మతో మాట్లాడుతూ ఉంది. కానీ అప్పుడు నా వైపు తిరిగి నన్ను పరిశోధిస్తున్నట్లు చూడసాగింది. అంటే అప్పటిదాకా మామూలుగా చూసిన సోమ ఏం చేసిందంటే ఈ విషయం చెప్పంగానే అంటే మహారాణి సీతమ్మను అపహరించిందంటే మరి నా బిడ్డ ఒప్పుకోవడం లేదు. మరి ఈమె ఎందుకోసం ఇలా చేస్తుందో అర్థం కావడం లేదు అన్నప్పుడు ఇంకొంచెం అంటే ఆమె ముఖంను చూస్తూ అంటే ఆమె లోపల ఆ భావాలను గ్రహించినందుకు చూస్తదన్నట్టు సోమ. పరిశోధించినట్టు చూస్తదన్నట్టు. మరి అలా చూడసాగింది. అంటే ఇక్కడ కొన్ని నిమిషాల పాటు ఆమె ఏమి మాట్లాడకుండా ఆ తర్వాత నేను అర్థం చేసుకోగలను. ఆమె ఏ విధంగా భావించడము ఆమెకు పూర్తి సహజమైనదో బహుశా ఆమె నిజమైన కథ విని ఉండకపోవచ్చు అంటుంది. అంటే ఆ ఇక్కడ ఏమంటుంది మళ్ళా అంటే ఆమె నా వైపు తిరిగి అపహరణ సంభవించి ఉండకపోవచ్చు అని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు నాకు చెప్పు అంటుంది. అంటే ఇవన్నీ తల్లి చెప్పింది కాబట్టి మరి నువ్వెందుకు అక్కడ అపహరణ జరిగిందంటే ఒప్పుకుంటలేవు. మరి అక్కడ అపహరణ జరగలేదు అంటందుకు కారణం ఏంటి? నువ్వెందుకు ఒప్పుకుంటలేవు నాకు చెప్పు అని అడుగుతుంది. సోమ ఎవరిని అనసూయని. అన్నప్పుడు ఇక్కడ ఏమంటదంటే ఈమెకు ఏం చెప్పాలో అర్థమైతలేదు సోమకు. మాటలు ఏం చెప్పాలో కూడా అర్థమైతలేదు. ఆమె తడుముకుంటుంది ఏం చెప్పాలి అని. ఇక్కడ సోమ తడుముకున్నప్పుడు ఏ సమాధానం చెప్పలేక అట్లే నిలబడ్డప్పుడు మళ్ళీ ప్రోత్సహిస్తాయి. అంటే నేను అంటే నీకేమనిపించిందో చెప్పు అని మళ్ళీ అడుగుతుంది అన్నట్టు సోమ. అడిగినప్పుడు అంటే ఇక్కడ ఈ భావాలు నాలో ఎందుకు ఉన్నాయో నాకే తెలియదు అని ఈమె మొదలు పెట్టింది అన్నట్టు. అసలు ఎందుకు ఆ భావాలు నాలో వచ్చిందో తెలియదు. నేను కానీ ఇది నా అంతరాంతరాలలోంచి నాకు ఇలా అనిపిస్తుంది. ఇది భావం నాకు ఎందుకు వచ్చిందో తెలియదు అని చెప్తా అన్నట్టు. అంటే ఇక్కడ ఆమె ఎలా అంటే ఇచ్చ అనుమతి లేకుండా ఏది జరగదు కదా అని నాకు అంటే లోపల నుంచి అంతరాంతరాల నుంచి నాకు అనిపిస్తుంది. మరి ఇదంతా ఆమె ఇచ్చే ప్రకారమే జరుగుతుంది. ఇక్కడ అపహరణ అన్నది ఎక్కడ ఉంది అన్నట్టు చెప్తుంది అన్నట్టు. చెప్పినప్పుడు ఏదైనా సంభవించడానికి అంటే ఆమెకి ఇష్టం లేకుంటే ఇక్కడ అసాధ్యమే కదా అన్నట్టు చెప్తుంది అన్నట్టు. కరెక్టే మరి మనం రామాయణంలో చూసుకుంటే అలా ఉంటది కానీ ఇప్పుడు సీతాయనంలో అంటే ఏంటి అంటే ఆమె డిజైన్ ప్రకారమే లంకకు వెళ్ళడం జరిగిందని మనకు తెలుసు మాస్టర్స్. అందుకోసం ఇక్కడ ఆమె అంటుంది అంటే ఆమె ఇచ్చ ప్రకారమే జరిగింది కాబట్టి అది ఏదైనా సంభవించినా ఆమె ఇచ్చ అంటే ఆమెకి ఇష్టం లేకుంటే ఇక్కడ అసాధ్యము అని చెప్తుంది అన్నట్టు. అందుకోసమే నాకు అంటే తనను తాను రక్షించుకోగలిగిన అంటే వనరులు అన్ని ఆమె దగ్గర ఉన్నాయి. అప్పుడు ఆమె ఎందుకోసము అలా అపహరించబడుతుంది అన్నట్టు చెప్తుంది అన్నట్టు. అంటే ఈ విధంగా అనిపిస్తుంది నాకు బాల్యం నుంచి కూడా అలాగనే నాకు అనిపించేది. ఎందుకో నాకు తెలియదు అన్నట్టు చెప్తుంది అన్నట్టు. అప్పుడు చెప్పినప్పుడు ఇక్కడ సోమ ఏమంటదంటే నువ్వు చెప్పింది సంపూర్ణంగా సత్యం బిడ్డ అంటుంది. అంటే నువ్వు చెప్పింది అంటే నువ్వు చెప్పింది సత్యమే, అది కరెక్టే అని చెప్తా అన్నట్టు. అంటే ఆమె చిరునవ్వుతో బదిలిచ్చింది. అంటే మాత ఏమంటుందంటే మాత ఇచ్చే ప్రకారమే రావణుడు ఆమెను అపహరించాడు. అంటే తనలో ఎవరో ఒకరు అంటే తమలో ఎవరో ఒకరు అంటే ఈ సీతారాములు గాని లక్ష్మణుడు గాని అంటే ఎవరో ఒకళ్ళు లంకలో ప్రవేశిస్తేనే కదా అక్కడ జరగాల్సింది జరుగుతుందని ఈమె అంటే ఇష్ట ప్రకారమే అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. ఆ విషయం ఈమెకు తెలుసు. కాకపోతే వీళ్ళు అంటే ఒప్పుకోలేకపోతుంది, వాళ్ళకు వివరించి చెప్పలేకపోతుంది అన్నట్టు. అందుకోసం ఇక్కడ ఈమె అంటే ఈమె ఎవరు సోమ అనసూయ ద్వారా అడుగుతుంది అన్నట్టు. అడిగితే ఈమె చెప్పింది కరెక్టే, నువ్వు చెప్పింది కరెక్టే సత్యమే అని చెప్పి అంటే ఎవరో ఒకళ్ళు రాక్షసుని రాజ్యంలోకి వెళ్ళాలి కాబట్టి ఈమె అంటే సీతామాత వెళ్ళడం జరిగింది అని చెప్తుంది అన్నట్టు. అంటే ఇక్కడ ఏంటిదంటే అంటే అది ఒక బాధ్యతగా స్వీకరించింది. అక్కడ అపహరణ కాదు, ఆమె బాధ్యతగా స్వీకరించి ఆ విధంగా ఆ లంకలో ప్రవేశించింది అని చెప్తుంది. అందుకోసమే ఈ కథ ఇంకా చాలా ఉంది. కాకపోతే మనం ఇక్కడ నీకెంతో చెప్పాలి, కథ చాలా ఉంది. కానీ ఈ రోజు చాలా అంటే కొద్ది మంది మాత్రమే దాని పట్ల ఆసక్తి చూపుతున్నారు. అందుకోసమే ఇక్కడ ఏంటి అంటే మనకు అంటే ఆ ప్రయోజనాలు చేరకుంటే
మరి మాత కోసము త్యాగం ఎలా చేస్తారు అంటుండ. అంటే త్యాగం గురించి వినడం వల్ల ఆసక్తి ఉండదు అంటుండ. అంటే ఇక్కడ త్యాగం గురించి వినడం కాదు, త్యాగం చేస్తేనే మనకు దాని గురించి తెలుస్తుంది అన్నది చెప్తుంది. అంటే ఇక్కడ ఏమంటుంది మళ్ళీ అంటే, దయచేసి మాకు చెప్పండి, నేను సత్యం తెలుసుకోవడానికి ఇక్కడ అంటే సిద్ధంగా ఉన్నాని ఆమెను అభ్యర్థించినట్టు అడుగుతుంది అన్నట్టు. అప్పుడు ఏమంటారు సోమ నవ్వి, అంటే కొంచెం ఓర్పు పట్టు బిడ్డ, నేను నీకు అన్ని వివరిస్తాను, కొంచెం ఓర్పు పట్టు, ముందు నేను నీకు ఏమైనా తినడానికి అంటే తీసుకొస్తాను అని, లేకపోతే మాత సంతోషించదు అంటది అన్నట్టు. అంటే ఆ అక్కడ ఏంటి అంటే ఇప్పుడు వాళ్ళు ఎక్కడ మిథులలో కూడా వాళ్ళ రాజ్యానికి ఎవరు అంటే ఫస్ట్ నుంచి వాళ్ళు జనక మహారాజు ఆధ్వర్యంలో ఉన్నారు కాబట్టి ఎవరు వచ్చినా వాళ్ళకు అంటే కడుపు నిండా పెట్టడం వాళ్ళకు ఒకటి ఆ నేర్పిస్తారు అన్నట్టు. అందుకోసం ఇక్కడ ఏమంటుందంటే, మీకు తినడానికి నేను ఏదో ఒకటి ఇస్తా, లేకపోతే మాత సంతోషించదు అన్నట్టు చెప్తాను. చెప్పినప్పుడు ఇక్కడ సోమత వాళ్ళ అమ్మ ఏం చెప్తుంది వెంటనే, అమ్మ మీరు ఇబ్బంది పడకండి, మేము ఆశ్రమంలో భోజనం చేసే వచ్చాము, మీరు ఇబ్బంది పడకుండ్రి అన్న గాని, నాకు తెలుసు ఆశ్రమంలో ఎలాంటి భోజనం పెడతారో నాకు తెలుసు అని చెప్తుంది అన్నట్టు. చెప్పి అంటే వీళ్ళకు ఆహారం తయారు చేయడానికి ఆమె సోమ లేవబోతే ఈ అనసూయ వాళ్ళ అమ్మ గబగబా వెళ్ళి ఆమెను ఆపుతుంది అన్నట్టు. వద్దమ్మా మేము తినొచ్చినాం అన్నట్టు ఆపితే ఆమె ఒప్పుకోదు. ఎవరు సోమ ఒప్పుకోదు. అంటే నాకు ఇక్కడ సీతమ్మ తల్లి నాకు అప్పయ్యపు నీ బాధ్యత అని ఆమె చేయబట్టుకొని వంటశాలకు ఆమెను కూడా తీసుకెళ్లి అక్కడికి వెళ్ళి అంటే ఒక మంచి అద్భుతమైన ఆహారం తయారు చేసి, మరి ఇక్కడ ఎలా అంటే ఇక్కడ ఆ రేణ పండ్లతోని అంటే ఒక పానీయం తయారు చేస్తుందట. అంటే అవేంటి దాన్ని ఏమంటారు, పండ్లు రేణ వల్లతో ఒక అద్భుతమైన పానీయం తయారు చేస్తుందంట. చేసి అంటే వీళ్ళకి అందించినప్పుడు ఇక్కడ సోమ ఏమంటుందంటే, మేము ఆశ్రమంలో తిన్న దానికంటే భిన్నంగా ఉంది, ఇది ఎంతో రుచిగా ఉంది అని చెప్తా అన్నట్టు. చెప్పి వీళ్ళు ఆహారం తీసుకొని మళ్ళీ యథావిధిగా మళ్ళీ ఇక్కడ కుటీరంలోకి వస్తారన్నట్టు. అక్కడికి వచ్చినాక మరి ఎలా అంటే ఇక్కడ ఆయన అప్పుడు ఆనందంగా మా ప్రక్కన కూర్చొని ఆహారం అందుకుంటూ, అంటే వీళ్ళకి ఇచ్చింది కాక అలా అంటే అక్కడ కుటీరం ముంగటకెళ్ళి ఒక మహర్షి వెళ్తుంటే అతన్ని కూడా పిలిచి ఆ భోజనంకు రమ్మని పిలిచి పెడతారు అన్నట్టు. అంటే ఆయన ఆనందంగా అంటే మా పక్కన కూర్చొని ఆహారం అందుకుంటూ, సోమ ఎన్నడూ మాకు పెట్టకుండా ఉండదు అమ్మ అంటే సోమ వీళ్ళకి చెప్తుండ అన్నట్టు, అనసూయకుండా వాళ్ళ అమ్మకి చెప్తుండ. అంటే ఈ సోమ మాకు ఎప్పుడు కూడా మాకు ఆహారం అందించకుండా ఆమె తినది అని చెప్తున్నారు అన్నట్టు. అంటే ఇక్కడ మేము మునులము అంటే మళ్ళీ లబ్ధి పొందుతాం, కానీ అప్పుడప్పుడు మేము ఆశ్రమంలో భిక్షకు కూడా వెళ్తాం, కానీ ఎవ్వరూ కూడా ఈ సోమ వలె మాకు తినిపించలేరు, ఇంత అద్భుతమైన భోజనం మాకు పెట్టలేరు అని ఆయన నవ్వుతూ చెప్పారట. మరి అది మాత ఈమె ఏమంటుందంటే, నేను పెట్టినని ఒప్పుకోవడం లేదు, అంటే అది మాత ఆదేశం, అంటే ఆమెకు నేను ఇలా చేయడమే ఇష్టం, అంటే ఆమె చెప్పిన బాధ్యత నేను చేస్తున్నాను అని అంటే అలానే భావిస్తున్నా అని చెప్తుంది అన్నట్టు. అంటే వచ్చిన వాళ్ళందరికీ భోజనం పెట్టడం అంటే అంటే ఎలా పెట్టుడు అంటే ఏదో మిగిలిపోయిన వాటితోనో అవో ఇట్లా పెట్టడం కాదు, అక్కడ మంచి అంటే మంచి సంపూర్ణమైన భోజనం చేసి ఉన్నంతలో మంచి భోజనం అందించాలని చెప్పింది అమ్మ, మేము అందుకే అదే విధంగా మేము పాటిస్తున్నాము అని చెప్తా అన్నట్టు. ఇక్కడ ఏమంటే మిథులలో కూడా అదే విధంగా మేము ఉన్నాము అంటుంది. అంటే ఆమె ఎలా అంటే జనక మహారాజు సునయన మాత దాన్ని ప్రారంభించారు. అంటే మిథులలో అంటే ఇట్లా ఉండాలి, ఇట్లా వచ్చిన వాళ్ళందరికీ ఆహారం అందించాలని అక్కడ ప్రారంభించారు. మరి అందరం కూడా మేము ఎప్పుడు అంటే వచ్చిన వాళ్ళందరికీ భోజనం పెట్టే వాళ్ళము, కానీ ఒకసారి అంటే ఋషులు మునులు యాత్రికుల కోసం సిద్ధంగా ఉన్నప్పుడు ఒక కొత్త పరిచారిక అక్కడికి పనిలోకి ఉంటది అన్నట్టు మిథులలో. అంటే అలా ఉన్నప్పుడు ఏంటి అంటే ఆ వంటశాలలో పని చేసినప్పుడు అంటే అక్కడికి అందరికి సరిపోయేంత ఆహారము లేదట. అసలు వాళ్ళకి ఏం చేయాలో కూడా తెలియడం లేదట, ఏం చేసుడో ఏం అర్థం కాక వాళ్ళు అలా ఉన్నప్పుడు ఇక అంటే ఇప్పుడు
అంటే వచ్చిన వాళ్ళను వెళ్ళమనలేము. అక్కడ వాళ్ళకి వండి పెడదామంటే అక్కడ పదార్థాలు మరి సరిపోయని లేవు. ఏం చేసుడో వాళ్ళకి అర్థం కానప్పుడు సరిగ్గా అదే సమయానికి ఒక రైతు అంటే పదార్థాలతోని అక్కడికి ఆహార పదార్థాలు ఏమేమి అవసరమో అవన్నీ తీసుకొని అక్కడికి రావడం జరుగుతదట. అంటే అక్కడ ఉన్న వారికి ఎంత అవసరమో అంతకు రెట్టింపు తీసుకొని రావడం జరుగుతదట. అంటే అలా మాకు ప్రకృతి కూడా సహకరించింది అని ఇక్కడ చెప్తుంది. అంటే అక్కడ మిదులలో జరిగిన విషయాలు వీళ్ళకి చెప్తదన్నట్టు. మరి అందుకోసం ఇక్కడ ఏమంటుందంటే, ఇవ్వడం అనేది ఒక మహావరం అంటుంది. ఇక్కడ అందరూ ప్రయోజనం పొందే విధానము ఇది. అంటే భూమి మీద అంటే జనక మహారాజు ఈ భూమి మీద తన చివరి రోజు వరకు మాత దీన్ని కొనసాగించింది. ఆమె నా కోసం వచ్చే వరకు నేను కొనసాగిస్తాను అంటుంది. అంటే వాళ్ళు ఎప్పుడైతే ఇక్కడ ఉన్నారో వాళ్ళు ఇలాగనే కొనసాగించిండ్రు. మళ్ళీ నేను కూడా ఇలాగనే కొనసాగిస్తాను అంటుంది. అన్నప్పుడు ఇక్కడ ఏంటి అంటే భోజనం చేస్తున్న అతడు ఏమంటాడంటే మీరు అంటే మాకు ఆహారం పెడుతందుకైనా మీరు ఇక్కడ ఎక్కువ రోజులు ఉండాలన్నట్టు. అంటే అది ఇప్పుడప్పుడే జరగదులే, మాత మీకోసం రాదు, మీరు ఇప్పుడప్పుడే అంటే వెళ్ళిపోరు అన్నట్టు చెప్తాడన్నట్టు. చెప్తూ ఇక్కడ బహుశా మాకు ఆహారం అందించడానికే ఆ ఇక్కడ అంటే మీ కథలు తెలియజేయడానికే మీరు ఇక్కడ ఉన్నారేమో అని నవ్వుతూ కృతజ్ఞతలు తెలిపినట్టు చెప్తాడన్నట్టు ఆయన. మరి ఇక్కడ ఏంటి అంటే సోమ మౌనంగా ఉండిపోయింది. అంటే ఇవన్నీ వింటుంది, కానీ సోమ మౌనంగా ఉండిపోతుంది. ఆమె మనసు ఇంకా గతంలోనే మరి ఉన్నట్లు ఉంది. కొన్ని నిమిషాల తర్వాత ఆమె మళ్ళీ కథ చెప్పడం ఆరంభించింది. చాలా కాలం పాటు ఏర్పడిన అంటే ఇదేంటిది చాలా కాలం పాటు ఏర్పడిన దుర్భిక్షంలో రాజ్యంలోని చాలా మంది ఇబ్బందులకు గురయ్యారు. అది జనక మహారాజుకు ఎంతో కష్టం కలిగింది. అప్పుడు ఆయన ఆహారం కోసం ఎవరు వచ్చినా కూడా వంటశాల తెరిసే ఉంటది. అంటే ఏ సమయంలో వచ్చినా గాని. ఒకనొక రోజు కొత్త పరిచారిక వచ్చింది. ఆమె ఆహారం అంటే ఏ రాత్రన్నా రాని అంటే ఎవరైనా ఎనీ టైం ఎప్పుడన్నా రాని వచ్చినప్పుడు వాళ్ళ వంటశాల ఎప్పుడు తెరిచే ఉంచినట్టు అంటే చెప్తారన్నట్టు అక్కడ పని వాళ్ళకు. ఎవ్వరు వచ్చినా గానీ ఏ టైం అయినా మీరు వండి వాళ్ళకు వడ్డించాలి అని చెప్పినప్పుడు అంటే వీళ్ళకు పాత వాళ్ళకు తెలుసు కాబట్టి వాళ్ళు అలానే ఉందరు. కానీ కొత్త పరిచారిక వచ్చి ఒక ఇద్దరు దంపతులను ఆహారం లేదని వాళ్ళని పంపించేస్తారట. ఆ విషయం జనక మహారాజుకు తెలిసి ఆమెను పిలిచి అడుగుతాడు అన్నట్టు. అంటే కోపం రాలేదు, కోపంతో అడగలేడు. అంటే నీవు వాళ్ళను వెనుతిరిగి పంపదందుకు కారణం ఏంటి అని అడుగుతాడు. అడిగినప్పుడు ఆమె విషయం చెప్తుంది అన్నట్టు. అంటే అక్కడ ఆహారము ఇంతమందికే ఉంది, ఆ ఇద్దరు వ్యక్తులు తింటే ఇక్కడ ఉన్న వాళ్ళకు తక్కువ పడుతుందేమో అని వాళ్ళని పంపిస్తున్నా అన్నట్టు చెప్తుంది అన్నట్టు. చెప్పినప్పుడు జనక మహారాజు అంటారట, మీరు ఎవరు వచ్చినా కూడా వెనుతిరిగి పంపకండి. ఒకవేళ ఆహారం తక్కువ పడేటట్టుంటే నేను సునైన మాత మేము అన్నం తినడం మానుకుంటాం, కానీ ఎవరిని కూడా మీరు వెనుకకు పంపించకండి అని చెప్పి ఆ రాజ్యంలో ఆ దంపతులను వెతికించి మరి వాళ్ళకు ఆహారం పెట్టించి పంపించడం జరిగిందట మాస్టర్స్. అంటే చూడండి, అంటే వీళ్ళు అంటే సరైన మార్గంలో ఉండడమే కాకుండా రాజ్యంలో వాళ్ళందరినీ కూడా ఇంత మంచిగా చూడడం అంటే ఈ జనక మహారాజు అంటే ఎంత గొప్ప వ్యక్తో ఇక్కడ తెలుస్తుంది మాస్టర్స్. అంటే ఇక్కడ జనక మహారాజు అంటే వీళ్ళు అంటే ఎంత సంతోషపడుతుంటే అసలు ఈ ఈ అంటే జనక మహారాజును మనం పొందడము మనం ఎన్నో జన్మల వేసుకున్న పుణ్యము అన్నట్టు చెప్పుకుంటుండ్రు అన్నట్టు. ఇక్కడ సీతామాత జన్మించక ముందే జరిగినది నాకు ఒక పరిచారక చెప్పింది అని చెప్తుంది. అంటే ఇక్కడ మళ్ళీ ఏమంటుండంటే ఆహారం దాచుకోవడం అనేది ప్రకృతికి విరుద్ధమైన విషయం అంటుంది. అంటే ఎవరమైనా ఇప్పుడు మనం కూడా నేర్చుకోవాలంటే ఇంతకు ముందు అంటే ఎలాంటి భావనలో ఉన్నా గానీ ఇప్పుడు మనం మార్చుకోవాలి అందరం. ఎలా అంటే ఆహారాన్ని ఏది ఉన్నా గానీ మనం దాచుకోవడము లేదు అనడము ఇది మాత్రము చేయొద్దు, అది ప్రకృతికి విరుద్ధం అని చెప్తుంది. మాత ఒకసారి ప్రకృతి అంటే ప్రతి ఒక్కరికి అంటే ఎలా అంటే పరిపడినంత ఆహారం సమకూరుస్తుంది. ఎవ్వరు తమకు అంటే దానికంటే ఎక్కువ తీసుకోకూడదు, అత్యాశ అస్సలే ఉండకూడదు అని చెప్తుంది ఇక్కడ. అంటే
అత్యాసనే మరి ఇక్కడ కొరతకు కారణం అంటుండు. అంటే నీకు ఆశ ఉండొచ్చు పర్వాలేదు, కానీ అత్యాస ఎప్పుడు ఉండొద్దు. అత్యాస మాత్రం వస్తే నీకు కొరత మాత్రం అంటే కొరత ఖచ్చితంగా వస్తది అని చెప్తుండు. అంటే ఇందులో అర్థం చేసుకోవాలి మనం ఏంటి అంటే మనము ఎంతవరకు అంటే మనకు తినడానికి ఉందా? ఉంది. అంటే ఇప్పుడు చెప్తారు కదా, తినడం అంటే పంచపక్ష పరమాన్నాలే కాదు. కడుపు ఆకలి వేయకుండా కడుపుకు తినడానికి ఉందా? ఉండడానికి ఉందా? అంటే పెద్ద బంగ్లానో, మేడనో ఏది లేదు. అంటే నీకు అదే గావాలి, ఇదే గావాలన్న లేదు. ఉండటానికి నీకు గూనిల్లా, పూరిల్లా, రేకులిల్లా అది అవసరం లేదు. తినేతందుకు అన్నం ఉందా? ఉండేతందుకు నీడుందా? ఇంతయే జూసుకోవాలి గానీ, నాకు అది గావాలి, ఇది గావాలని మాత్రము కోరుకోరాదన్నట్టు చెప్తున్నారు మాస్టర్స్ ఇక్కడ. అంటే ఇక్కడ అత్యాస వల్లనే కరువు వస్తుందని మరి ఇక్కడ నిస్సందేహంగా చెప్తుంది. ఇక్కడేంటి అంటే లంక నుంచి వచ్చేది అంటే ఇక్కడ చివరి మాటలు చెప్తుండగా సోమ ముఖము బిగుసుకపోయింది. ఎందుకంటే ప్రపంచంలోని ఒక భాగం మిగిలిన అంటే ఇక్కడ ప్రభావం చేస్తే ఏం జరుగుతుంది, ఇది తెలిసిన సత్యమే. రావణుడు ప్రతి ఒక్కరి నుంచి వనరులు లాక్కున్నాడు అని ఇక్కడ చెప్తున్నది. అంటే మిధులను వదలడం చాలా కష్టమైన ఉంది. కాకపోతే ఇక్కడ సోమ నా వైపు చూసి ఆశ్చర్యంగా అడిగింది, మనము మిధులను ఎలా వదిలి పెడతాము? అది మనలో లోతుగా పాతుకొని పోయింది మాత. మనం ఎప్పుడు మిధులను వదలలేము. మనము ఎక్కడికి వెళ్ళినా మిధుల మనతోనే వచ్చింది అని ఇక్కడ. అయితే ప్రతి ఒక్కరికి తండ్రి వంటి వాడైన మహారాజును అంటే భౌతికంగా వదిలి రావడం చాలా కష్టం అని చెప్తుండ్రు. అంటే వాళ్ళు మిధుల నుంచి ఇక్కడ అయోధ్యకు వచ్చేటప్పుడు అన్నట్టు అలా వదిలి రావడం చాలా కష్టం. నేను అంటే ఒప్పుకోక తప్పదు. అంటే ఎందుకంటే ఈమె అక్కడ జనక మహారాజును వదలకూడదు అనుకుంటే ఇక్కడ సీతమ్మకు సేవలు చేసేందుకు రావాలి కదా. మరి ఈ రెండు కష్టమే. ఒకవేళ అక్కడ ఉన్నా సీతమ్మను వదిలినట్టే, ఇక్కడ ఉన్నా రా అని అక్కడ అట్లా చెప్తుంది అన్నట్టు. ఇక్కడ ఏమంటుందంటే మేము వీడ్కోలు చెప్తున్నప్పుడు అంటే చివరి క్షణం నాకు ఇంకా గుర్తుంది. ఆయన సీతతో వెళ్తున్నప్పుడు పరిచారకులు అంటే మిథుల నుంచి వీళ్ళు అయోధ్యకు వచ్చేటప్పుడు అంటే వాళ్ళు ఎవరు సునయన మాత, జనక మహారాజు వీడ్కోలు చెప్పేటప్పుడు వీళ్ళను కూడా అంటే నలుగురు పరిచారకులను దగ్గర తీసుకొని ఆయన చేతుల్లోకి తీసుకొని, మీరు కూడా నా బిడ్డలే, మీరు వేరు కాదు, వాళ్ళు వేరు కాదు అన్నట్టు ఆశీర్వాదం ఇచ్చిండు కదా, అది నాకు ఇంకా గుర్తే ఉంది అని చెప్తుంది అన్నట్టు. ఇప్పుడు అయోధ్యను వదిలి వెళ్ళబోయే ముందు రాత్రి ఆయన వచ్చి మరి ఆమెకు ఆశీర్వాదం ఇచ్చిన సంగతి అంటే ఇప్పుడు అరణ్యవాసం వెళ్ళేటప్పుడు కౌసల్య మాత అడుగుతుంది కదా, అంటే నీవు అంటే రాముని వెంట అరణ్యంకు వెళ్ళవద్దు అని వీళ్ళు చెప్పినప్పుడు, ఒకవేళ నా బిడ్డ ఏది అని మీ తండ్రి గారు జనక మహారాజు అడిగితే మేమేం సమాధానం ఇయ్యమంటారు? మీ తండ్రి అనుమతి తీసుకున్నారా అని కౌసల్య మాత అడిగినప్పుడు తీసుకున్నా అని చెప్తుంది. అంటే ఈమె అంటే డైరెక్ట్ వెళ్ళలేదు కదా, కలవలేదు కానీ అంటే కౌసల్య మాత కొంచెం డౌట్ ఉంటుంది. అంటే ఇక్కడ సమాధానం వచ్చింది మాస్టర్స్. అంటే ఆమె రేపు అరణ్యంకు వెళ్తా అన్నప్పుడు ఆ రాత్రి ఎలా అంటే ఇక్కడ అంటే వాళ్ళు ఎలా అంటే ఆత్మతో కనెక్ట్ అన్నట్టే ఆ రాత్రి వచ్చి ఆశీర్వాదం ఇచ్చిండట జనక మహారాజు. అంటే ప్రతి విషయము సీతామాత వేసే ప్రతి విషయము ప్రతి సన్నివేశము జనక మహారాజుకు తెలియకుండా ఉండదు ఇక్కడ. అందుకోసమే ఇక్కడ ముందు రోజే ఆశీర్వాదం ఇచ్చిండు. మళ్ళీ అలాగనే అంటే సీత అపహరణ అంటే లంకకు వెళ్ళేటప్పుడు కూడా అంటే రేపు లంకకు వెళ్తా అన్నప్పుడు కూడా ఆ విషయం తండ్రికి తెలుసు, ఎవరికి? జనక మహారాజుకు తెలుసు. అందుకోసమే ఇక్కడ ప్రతిదీ కూడా సీతమ్మ తల్లి అంటే అనుమతితోనే జరుగుతుంది. అంటే ఇక్కడ మళ్ళీ అనుమతి కూడా ఎవరు? జనక మహారాజు తండ్రి అయిన జనక మహారాజు కూడా ఆశీర్వదిస్తుండ. అంటే నువ్వు ఈ భూమికి వచ్చింది అదే, అంటే నువ్వు వేయాల్సింది అదే కాబట్టి అని ఆమెను ఆశీర్వదించి అంటే ముందుకు పంపడం జరుగుతుంది మాస్టర్స్. ఇక్కడ ఏమంటుందంటే మేము మిధులను వదిలిపోయేటప్పుడు సునయన మాత ఎక్కువ అంటే ఇక్కడ బాధకు గురైంది. ఆమె తన ఇద్దరు కుమార్తెలను దూరం అవుతుంది కాబట్టి మిథుల వచ్చేటప్పుడు తన తల్లి ఇచ్చిన ఆభరణాలు ఒక్కొక్కటి ఈమెకి ఇస్తారు. ఇచ్చినప్పుడు
అది మాత ఎంతో అంటే ఆ ప్రేమగా ఉంచుకుంటది అన్నట్టు. సీతమ్మ తల్లి అన్ని వదిలి అంటే వాళ్ళు పట్టు వస్త్రాలు, నగలు అన్ని తీసి వెళ్తారు. కాకపోతే ఇక్కడ సునయన మాత ఇచ్చిన అది మాత్రము ఆమె వెంట తీసుకెళ్తది. అంటే అరణ్యంలోకి వెళ్ళేటప్పుడు కూడా ఆమె వెంట అంటే తల్లికి గుర్తుగా అది తీసుకువెళ్తది. అంటే ఆమె ఏం చెప్తదంటే, "ఈ కంఠాభరణం నువ్వెప్పుడు నీ వెంట ఉంచుకో. నీకెప్పుడు విజయం గలుగుతదని" ఇచ్చింది కాబట్టి ఆమె అందుకోసమే అరణ్యంకి వెళ్ళేటప్పుడు కూడా దాన్ని వెంట తీసుకొని వెళ్తది అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది మాస్టర్స్. అంటే ఇక్కడ ఒకానొక రోజు అంటే సోమ ఆకాశం వైపు చూస్తూ అంటే ఆమె ఎప్పుడు కూడా ఏదైనా చెప్పాలి అనుకున్నప్పుడు అంటే ఏదో అలా సుదీర్ఘంగా ఆలోచిస్తూ అలా శూన్యంలోకి చూస్తది కదా సోమ. అలా ఆకాశం వైపు చూస్తూ ఏమో ఆలోచిస్తున్నట్టు ఉన్నదన్నట్టు. ఉండి ఏమంటదంటే, సూర్యుడు నడినెత్తి మీదకి వస్తున్నాడు కదా, మరి మనము అంటే లోనకు వెళ్దాం అన్నట్టు ఇక్కడ ఏమంటుంది, "సూర్యదేవ, నువ్వు ఖచ్చితంగా నీ ఉష్ణాన్ని వ్యాపించజేస్తావు. నాకు తెలుసు" అని ఆ సూర్యదేవునికి నమస్కారం పెట్టుకొని వీళ్ళను రండి అని మళ్ళీ లోపలికి అంటే అప్పటిదాకా వాళ్ళు బయట ఆరుబయటలో ఉండి ఇదంతా సంభాషణ చేసుకుంటుండ్రు అన్నట్టు. అప్పుడు ఇక ఎండ ఎక్కువైతుందని లోపలికి మరి లోనికి వెళ్దాం రా అని వాళ్ళు తీసుకొని వెళ్తది అన్నట్టు. ఇక్కడ ఏంటి అంటే ఆ అక్కడికి వచ్చే జంతువులు అంటే అక్కడికి వచ్చే జంతువులు కూడా మనల్ని కూడా ఇబ్బంది పెట్టాయి. ఎందుకంటే వాటి కోసం కూడా ఆహారం సిద్ధం చేసి పెట్టింది. అంటే మాత చెప్పింది కదా, జంతువులకు కూడా సమానంగా చూడమని చెప్పింది. మరి వాటి కోసం అక్కడ ఆహారం ఉంది. మరి అవి వాటి పని అవి చేసుకుంటాయి. మనము వెళ్దాం రండి అని లోపలికి వెళ్ళడం జరుగుతుంది మాస్టర్స్. ఇక్కడ ఆ అంటే వీళ్ళ ఎవరు తల్లి కూతురు సారీ అనసూయ వాళ్ళ అమ్మ సోమను అనుసరిస్తూ వెళ్తారన్నట్టు లోపలికి. ఆమె ఏంటంటే మళ్ళీ మాట్లాడడం కొనసాగించింది. "మేము అయోధ్య చేరక ముందే మహారాణి కౌసల్య మిదుల నుంచి చేతి పనుల వారిని పిలిచి మాతకు గదులు అలంకరించేందుకు దాన్ని అంటే మిదులలో అవి ఉంటాయి. ఈ విధంగా అలంకరించి మమ్మల్ని ఆశ్చర్యపరిచింది. అంతేకాని మరి వంట వాళ్ళను మిదులకు పంపి మా ప్రత్యేక ఆహారాలు పదార్థాలన్నీ తయారు చేసింది. వీలైనంత అంటే సొంత ఇంటిలో పూర్వం లాగానే ఉన్నట్లు మాకు అనిపించింది" అని ఇక్కడ చెప్తుందన్నట్టు. అంటే మాత ఎంతో అంటే కనీసం మాతను ఎలా అంటే చూడక ముందే తాను ఆమెను ప్రేమించడం మొదలుపెట్టింది. ఆమె చెప్పింది. ఎలా అంటే ఆమె కొంచెం ఆగి తిరిగి మళ్ళీ అంటే మళ్ళీ ఇట్లా సంభాషిస్తూ మళ్ళీ కొంచెం ఆగి మళ్ళీ మళ్ళీ తిరిగి మళ్ళా కొనసాగిస్తదన్నట్టు. అంటే మాత ఎంతో సౌందర్యవతి. కానీ ఆమె ఎప్పుడు కూడా దాన్ని పట్టించుకోనే లేదు. అంటే బాహ్య ప్రపంచంలో ప్రతిదీ ఏదో ఒక రోజు నశించి అదృశ్యం అయ్యేదే కదా! కనుక మనము దాని గురించి ఎక్కువ పట్టించుకోకూడదు అని చెప్తుందన్నట్టు. సోమ నవ్వింది. ఆమె చెప్పింది సరి అయినదే. ఇప్పుడు నేను అంటే మోస్తున్న ఈ వృద్ధ శరీరము చూడండి అంటుంది. అంటే అంతకుముందు ఎవరు జనక మహారాజు కూడా అంటారు. ఎలా అంటే రాజ్యంలో ఉన్నప్పుడు ఒకసారి అంటే మనం చెప్పుకున్నాం. సునయన మాతతో అంటారు. అంటే ఈమె ఎంతో అందాల రాసి కోమ అందంగా ఉంటది కాబట్టి సీతామాతను అంటే ఆ రాజ్యంలో వాళ్ళందరూ అందరూ బాహ్య అంటే ఆమె బాహ్య అందాన్ని చూస్తుర్రు. కానీ వాళ్ళందరూ అంటే ఆమె లోపల ఉన్న అందాన్ని చూస్తే బాగుండు అని సునయన మాతతోని అనడం మనం తెలుసుకున్న మాస్టర్స్. ఇక్కడ మళ్ళీ చెప్తుందన్నట్టు సోమ. అంటే ఆమె ఎంతో సౌందర్య రాశి అయినా గాని ఆమె ఏది పట్టించుకోనట్టే ఉంటది. నేను అందంగా ఉన్నా అన్నా ఆమె ఎప్పుడు కూడా పట్టించుకోదు. అంటే ఏంటంటే ఈ బాహ్య సౌందర్యము ఇది ఎప్పుడు అంటే శాశ్వతం కాదు. ఇది నశించిపోయేదే కదా అని చెప్పి అంటే ఇప్పుడు నేను అంటే నా శరీరాన్ని చూడండి, ఈ వృద్ధ శరీరం ఎలా ఉందో చూడండి అని చెప్పిందన్నట్టు. ఎవరికి? అనసూయకు చెప్పి అంటే వీళ్ళందరూ కలిసి మళ్ళీ లోపలికి వెళ్తారన్నట్టు. ఆమె అంటే తమ కూర్చునే మూలలోనే మళ్ళీ వెళ్లి కూర్చుంటది. ఎవరు? అనసూయ. ఇదంతా సంభాషణ చేస్తూ మళ్ళీ సేమ్ ప్లేస్ లో ఆమె ఏ మూల అయితే కూర్చుంటదో మళ్ళీ అదే మూలకు వెళ్లి కూర్చోవడం జరుగుతుంది అన్నట్టు. అంటే ఇప్పటిదాకా కుటీరంలో ఏముంది, ఎక్కడ ఏముంది అని కూడా వీళ్ళు చూడలేరు. అంటే కొంచెం భయంగానే ఉన్నారు కదా. ఇక అప్పుడు కొంచెము భయము పోయింది కాబట్టి లోపల కుటీరంలో ఏముందని అంతటా అంటే చూస్తారన్నట్టు. చూసేటప్పుడు అక్కడ ఏంటిదంటే
అక్కడ ఏం కనబడలేదు. కాకపోతే ఏంటి అంటే ఆ కుటీరంలో ఒక మూల అంటే ఇక్కడ సోమ కూర్చున్న చోట ఒక గడ్డి అంటే గడ్డితో తయారు చేసిన ఒక పరుపు ఉందట. ఆ పరుపు మీద ఇక్కడ సోమ కూర్చున్నదట. మరే ఆ ప్రాంతంలోనే అంటే ఆ సోమ కూర్చున్న అంటే ఆ గడ్డి పరుపు మీద సోమ కూర్చున్నది. ఆమె పక్కనే ఒక విగ్రహం ఉంది. అంటే అది ఒక స్త్రీ విగ్రహము. అది ఒక సీతమాతది సీతామాత లాగా ఉంది ఆ విగ్రహము. మరక్కడ ఏంటి అంటే అక్కడ పూలతోని అలంకరించి మరక్కడ పూజలు చేస్తున్నట్టు అందమైన ఆకులు, అందమైన రాళ్ళు, అందమైన పూలతో వాటిని అక్కడ అలంకరించి చాలా అందంగున్నది. ఆ విగ్రహము సీతామాత విగ్రహమే అని ఇక్కడ చెప్తుందన్నట్టు. ఇక్కడ మా అమ్మ మేము మళ్ళీ ఎక్కడ కూర్చోవాలా అంటే ఇప్పుడు సోమ ఆమె ప్లేస్ లోకి ఆమె వెళ్ళి గడ్డి పరుపు మీద కూర్చున్నది. కానీ మరి మేమెక్కడ కూర్చోవాలని వీళ్ళు ఆ గదిలో చుట్టూ చూస్తున్నారట. చూసినప్పుడు వెంటనే ఇక్కడ సోమ ఏం చేస్తది అన్నట్టు 2 దిండ్లు వాళ్ళకిచ్చి అక్కడ కూర్చోమన్నట్టు చెప్తాదన్నట్టు. అంటే అక్కడ ఎలా అంటే అక్కడికి వచ్చిపోయే వాళ్ళ కోసము అంటే సౌకర్యంగా చాలా అంటే అక్కడ సౌకర్యాలు ఉంచడం కోసము అంటే అక్కడ ఏంటి అంటే నేత బట్టలతో చేసినవి అంటే వాళ్ళు పడుకోవడానికి అక్కడ దిండ్లు అంటే అలా చాలా అక్కడ అమర్చి ఉంచుతారట. అందుకోసం ఇక్కడ బట్ట నేలంతా పరిచి ఉంది. మరొక పూజ స్థలం పక్కన ఎన్నో అంటే నేతతో చేసిన చాలా దిండ్లు ఉన్నాయి. అతిథుల కోసము ఇక్కడ ఎన్నో అమర్చి పెట్టిండ్రు అని ఇక్కడ చెప్తుంది మాస్టర్స్. అంటే ఇక్కడ మీరు అలసిపోయి ఉంటారు కదా అంటే ఎవరు సోమ వాళ్ళ అమ్మ అంటుంది మీనా సారీ అనసూయ వాళ్ళ అమ్మ అంటుంది సోమను. మీరు అంటే ఇప్పటిదాకా మాకు వంట చేసి పెట్టిండ్రు మళ్ళీ మాకు ఇవన్నీ చెప్పిండ్రు కదా మీరు అలసిపోయి ఉంటారు కదా మరి మీరు అంటే ఇట్లా రెస్ట్ తీసుకోండి అన్నట్టు చెప్తారు అన్నట్టు. అంటే మా అమ్మ అన్నప్పుడు ఏమంటదంటే ఇక్కడ ఈ ఆహారం తయారు చేయడానికి అంటే నాకు చాలా సమయం ఏం పట్టదు. అంటే నాకు అలసట అనేది ఉండదు అని చెప్తది అన్నట్టు. ఇక్కడ ఏమంటదంటే మేము అంటే త్వరలోనే తిరిగి వెళ్తాము. మీరు విశ్రాంతి తీసుకోండి మళ్ళీ చెప్తది. అనసూయ వాళ్ళ అమ్మ. అప్పుడు ఏంటిదంటే విశ్రాంత అంటే ఈమె సోమ అంటది అన్నట్టు. విశ్రాంత నాకు విశ్రాంతి ఏంటి? నాకు విశ్రాంతి అన్న అవసరం లేదు. మీకు అంటే మీకు ఎన్నో సమస్యలతోని మీరు ఉన్నారు గదా! మీ సమస్యలు మీకు ప్రశ్నలకు నేను సమాధానం చెప్తా. రండి కూర్చోండి అని చెప్తదన్నట్టు. చెప్పి ఇక్కడ నీకు ఉన్న ప్రశ్నలకు నేను సమాధానం చెప్తాను. నా పక్కన వచ్చి కూర్చో అన్నప్పుడు అప్పుడు అంటే ఆమె పక్కన పోయి కూర్చుంటదన్నట్టు సోమ. అలా కూర్చున్నప్పుడు ఇక్కడ కళ్ళు మూసుకొని మౌనంగా ఉండిపోతది. ఎవరు? సోమ. మరి కళ్ళు మూసుకొని మాట్లాడడం మొదలుపెడతది. అంటే ఆమె మొత్తము ధ్యాన స్థితిలోనే మాట్లాడడం మొదలుపెడతది. అంటే అక్కడ కళ్ళు మూసుకున్నది మాట్లాడడం మొదలుపెట్టింది. కానీ ఆమె మాట్లాడే స్వరము ఆమెది కాదు. మాట్లాడుతున్నా కూడా ఆమె కాదు అన్నట్టు ఇక్కడ వీళ్ళకు తెలిసిపోతుందన్నట్టు. ఆమె ద్వారా ఎవరో మాట్లాడుతున్నారని ఇక్కడ మాకు స్పష్టంగా అర్థమైంది అని చెప్తున్నారు. ఇక్కడ మాస్టర్స్ ఇక్కడ మాతా శ్రీరాముడు అడవికి వెళ్ళేటప్పుడు వాళ్ళు వెళ్ళడానికి అంటే చాలా బలమైన కారణం ఉందని నాకు తెలుసు. కానీ అది దశరథ మహారాజు కైకేయి ఇచ్చిన మాట నిలబెట్టడం మాత్రమే కాదు. అక్కడ ఏంటి అంటే అక్కడ అసూయనో ద్వేషమో కాదు. ఇక్కడ ఆమె పేరేంటి? ఆమె సేవకురాలు చెడ్డతనము కాదు. ఇక్కడ అవన్నీ ఏంటంటే బాహ్య కారణాలు. అంటే ఇప్పుడు అక్కడ దశరథుడు కోరిక ప్రకారం పోయింది కాదు. ఇక్కడ కైకేయి కోరిక ప్రకారం పోయింది కాదు. అంటే ఇక్కడ ఆమె పరిచారిక ఆమె చెడ్డ మాటలు చెప్పి ఆమె మనసు చెడగొట్టింది కాదు. ఇక్కడ ఇవన్నీ కారణాలు అస్సలే కావు. అవేంటి అంటే మనకు బాహ్యంగా కనిపించే కారణాలే కానీ అసలు కారణము అది కాదు అని ఇక్కడ చెప్తుంది మాస్టర్స్. అందుకోసం ఇక్కడ అంటే వారు వెళ్ళడానికి అంటే దారి తీసిన అంటే బయట పరిస్థితులు వేరా అని చెప్తుంది ఇక్కడ. అంటే అవేంటి అంటే ఆ పరిస్థితులు మనకు ఆ సంఘటనలు నమూనా మరొకటి. అంటే ఆ తలంలో అంటే ఆ కాలంలో అంటే చాలా కాలం క్రితమే అంటే రూపుదిద్దుకుంది. అంటే అక్కడ ఏం జరగాలి, ఏం చేయాలి అని ఆ నమూనా అంటే అక్కడ జరిగే విషయాన్ని చాలా కాలం క్రితమే అక్కడ రూపుదిద్దుకుంది. దీనికి బాధ్యుడు ఎవరు కాదు అన్నట్టు ఇక్కడ చెప్తున్నారు మాస్టర్స్. అంటే ఇక్కడ దాని గురించి మనం తర్వాత చెప్పుకుందాం గాని మరి ఇక్కడ అంటే అయోధ్య నగరాన్ని వీడడానికి కారణం అంటే
ఇక్కడ పరిపూర్ణ చిత్రాన్ని అంటే అక్కడ రూపుదిద్దించింది ఎవరు అంటే ఇక్కడ తాము జన్మించిన లక్ష్యాన్ని అంటే వీళ్ళు సీతమ్మ రాములు జన్మించిన లక్ష్యాన్ని పూర్తి అంటే వాళ్ళు చేసుకోగలరు. అంటే వాళ్ళు ఎందుకోసం వచ్చిండ్రు, వాళ్ళు ఏ పని మీద వచ్చిండ్రో, వాళ్ళ జన్మ కారణం ఏందో వాళ్ళకు తెలుసు. ఆ లక్ష్యాన్ని వాళ్ళు పూర్తి చేసుకోగలరు అని ఇక్కడ చెప్తుంది మాస్టర్స్. అంటే సోమ కళ్ళు తెరిచి మా వైపు చూసింది అలా చెప్తూ మళ్ళీ ఆమె మెల్లగా కళ్ళు తెరిచి వీళ్ళ వైపు చూసి బహుశా తను చెప్పింది మేము అర్థం చేసుకున్నామో లేదోనని చూడడం మొదలు పెట్టింది అంటుంది. అంటే ఇక్కడ మా అమ్మ తల ఆడించింది. నేను మరింత వినడం కోసము అంటే చెవులు రిక్కించానంటుంది. అంటే ఇక్కడ అనసూయ మాత ఎంతో ఇంట్రెస్ట్ వింటుంది అన్నట్టు అన్ని చెప్పిన విషయాలన్నీ. అంటే ఆమెకు ఇక్కడ సోమతోని మాట్లాడడం వల్ల మెల్లమెల్లగా ఆమెలో ఉన్న భయాలన్నీ పోయి ఆమె మనసు ఊరట పడుతుంది అన్నట్టు. ఇక్కడ ఏమంటుందంటే మాత కొన్ని సూచనలు వదిలి వెళ్ళింది కనుక ఇది నిజమేనని నాకు తెలుసు. ఆమె వెళ్ళడానికి ముందు ఒక పవిత్ర జ్వాలను వెలిగించింది. అంటే ఇక్కడ మనం ఇదివరకు చెప్పుకున్న మాస్టర్స్. అంటే ఆమె వెళ్ళడానికి ముందు ఒక పవిత్ర జ్వాలను అక్కడ సృష్టించి మరి అక్కడ ఈ నలుగురిని అంటే పరిచారకులను ప్రతిరోజు అక్కడ దాన్ని చూస్తూ ఉండాలని చెప్పింది కదా. అంటే ఆ జ్వాల ఏంటి అంటే అయోధ్యకు రక్షణ, ఆ యొక్క రక్షణ లాగా ఉంటది అని చెప్పింది. అంటే ఇక్కడ చూడండి మాస్టర్, వాళ్ళు అరణ్యంకు వెళ్ళినంత మాత్రాన ఇక్కడ రాజ్యము బాధ్యతను వదులుకోలేరు. అక్కడ ఏం చేయాలో అక్కడ చేస్తుర్రు. ఇక్కడ రాజ్యంలో ఎలా ఉండాలి అంటే ఇక్కడ ఏంటి అంటే బాహ్య రూపంగా లేకపోయినా అక్కడ జ్వాల రూపంగా వాళ్ళు అక్కడ ఉండి ఆ రాజ్య రక్షణను చూస్తుండ్రు. అంటే ఇది ఎలా ఉండాలి ఇప్పుడు ఎలా అంటే రాముడు దూరమైండని వాళ్ళు ఎలా అంటే బాధలో ఉంటారు. వాళ్ళు అంతగా పట్టించుకోరు కాబట్టి ఈ నలుగురు మీరే చూసుకోవాలని వాళ్ళకు బాధ్యతలు అప్పగించి సీతమ్మ తల్లి వెళ్ళడం జరుగుతుంది. ఇది మనం ఇంతకు ముందే తెలుసుకున్నాం మాస్టర్స్. మరి ఇక్కడ కాలం గడిసే కొద్దీ ఆ జ్వాల అంతకంటే రెట్టింపైంది. అంటే అక్కడ వాళ్ళు సాధన చేస్తున్నారు కాబట్టి, అడవిలో వాళ్ళు సాధన చేస్తున్నారు కాబట్టి ఇక్కడ జ్వాల ఇంకా రెట్టింపై అయింది అని ఇక్కడ చెప్తుంది మాస్టర్స్. అంటే ఆ జ్వాల ద్వారా ఇప్పుడు మీనాక్షి అంటది కదా, ఇంతకు ముందు మీనాక్షి మరణించక ముందు సోమ ఒక్క ఆమె గ్రహించుతుంది. ఆ జ్వాల దగ్గర మేము అంటే మామూలుగా ప్రార్థనలు చేస్తాం కానీ ఒక సోమకి ఆ శక్తి ఉంది. ఆ జ్వాల ద్వారా అందుకుంటది, సందేశాలు అందుకుంటది, మాకు చెప్తది, మేము కథల్లాగా విన్నాము అని అంటది కదా. అంటే ఆ సోమ అంటే ప్రతి విషయం ఇది ఇప్పుడు వాళ్ళు వేరే అక్కడ దూర ప్రాంతాన్ని ఉన్నా గానీ ఆ జ్వాల ద్వారా ఈమె మొత్తము తెలుసుకుంటది అన్నట్టు సోమ. అందుకోసం ఇక్కడ ఏమంటుందంటే ఆ జ్వాల అంతకంటే మరి మించింది అని నేను కనుక్కున్నాను. అప్పుడప్పుడు నేను ఆ జ్వాల ముందు కూర్చొని కళ్ళు మూసుకుంటే మాత మరి శ్రీరాములు ప్రయాణ చిత్రాలు చూసి అంటే వారి సంభాషణలను మిగిలినవన్నీ నేను అందులో గ్రహించేదాన్ని. వాటిని అనుసరించి అంటే వారు ఎక్కడ ఉన్నారో కూడా నేను తెలుసుకునేదాన్ని అని చెప్తుంది అన్నట్టు. అంటే ఇక్కడ మాత నేను అంటే తనను అంటే మాత నేను తనను అంటే ఎలా అంటే ఒక మార్గాన్ని నా కోసం తెరిచి ఉంచింది అని ఇక్కడ చెప్తుంది. అంటే అది లంకకు వెళ్ళేటప్పుడు ఎప్పుడు అంటే ఇక్కడ లంకకు వెళ్ళేటప్పుడు మూసుకపోలేదు సోమ. అంటే ఇక్కడ ఆగి మళ్ళీ చెప్పింది. అంటే అక్కడ కొంచెంసేపు అక్కడ మౌనంగా ఉన్నది అన్నట్టు ఉండి చెప్తుంది. అంటే నేను దీని గురించి ఎప్పుడు ఎవరికి చెప్పలేదు. ఎందుకంటే మీకు ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు మీనాక్షి అంటే సీతమ్మ మాతకు చాలా దగ్గరలో ఉంది కాబట్టి నేను ఈ విషయాన్ని నేను ఎప్పుడు ఎవరికి చెప్పలేను, మీకు మాత్రమే చెప్తున్నా అని చెప్తుంది. అంటే ఎవరైనా ఏదైనా ప్రత్యేక సందేశం ఉన్నప్పుడే తప్ప నేను ఎవరికి కూడా ఈ విషయం నేను చెప్పాను అని చెప్తుంది అన్నట్టు. అప్పుడు ఎవరికి చెప్పలేదు. కొన్నిసార్లు నేను అంటే కళ్ళలో చూసినట్లు చెప్పేదాన్ని, లేకపోతే నాకు ఎవరో చెప్పినట్టు చెప్పేదాన్ని కానీ సొంతంగా నేను మీకు మాత్రమే చెప్తున్నా అని చెప్తుంది అన్నట్టు. అంటే ఇక్కడ అయోధ్యకు సందేశాలు అందించడం కోసము అంతా బాగానే ఉన్నదని ఇక్కడ మేము అంటే ఇక్కడ ఏమిటంటే వినడం కోసం మేము ఎదురు చూస్తూనే ఉన్నాము. నేను గ్రహించింది ఏమిటి అంటే జనక మహారాజు అంటే ఆమె బంధం ఇక్కడ ఎలా అంటే ఎప్పుడు తెగిపోలేదు అంటుండ. అంటే జనక మహారాజును సీతమ్మ అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ బంధం ఎప్పుడు కూడా తెగిపోలేదు. అంటే బాహ్యంగా ఉన్న
బాహ్యంగా లేకపోయినా గానీ ఎప్పుడు కూడా వాళ్ళ బంధము తెగిపోలేదు. అంటే వాళ్ళ వాళ్ళ బంధం ఎప్పుడు కొనసాగుతూనే ఉంది. అంటే ఇక్కడ ఏంటి అంటే ఆహ్, అంటే నేను జీవించలేనని ఆమెకు తెలుసు. అంటే ఎవరు? ఇప్పుడు జనక మహారాజు సీతలు. అంటే వాళ్ళెప్పుడు ఆత్మపరంగా ఎప్పుడు కనెక్ట్ అయి ఉంటారు గాబట్టి, వాళ్ళు అంటే వాళ్ళు హ్మ్. అంటే వాళ్ళిద్దరి మధ్య ఏమున్నదో ఈమెకు కూడా తెలుస్తదన్నట్టు. లేకపోతే ఈమె నేను జీవించలేదని వాళ్ళకి తెలుసు. అందుకోసమే నాకు ప్రతీదీ అంటే తెలియజేస్తారు వాళ్ళు అన్నట్టు చెప్తుందన్నట్టు మాస్టర్స్ ఇక్కడ. అంటే ఇక్కడ ఏమంటుంది మళ్ళీ అంటే నేను అంటే ఋషి అనసూయ యొక్క గొప్ప తపస్సును గురించి తెలుసుకున్నాను. అది ఆమె ఒకానొక రాత్రి నేను ఆ జ్వాల ముందు కూర్చొని ఉండంగా అంటే శ్రీరాముడు మాత అంటే ఇప్పుడు ఆ జ్వాల ముందు ఎప్పుడు వాళ్ళు అంటే ప్రార్థనలు చేస్తూ ఆహ్, ఇప్పుడు వీళ్ళకి ఏదన్నా అంటే ప్రశ్నకు జవాబు కావాలన్నా, లేకపోతే ఏదైనా బాధ అయినా గానీ వాళ్ళెప్పుడూ ఆ జ్వాల ముందుకు పోయి కూర్చునేవాళ్ళు. అదే విధంగా ఒకరోజు రాత్రి అక్కడ కళ్ళు మూసుకొని ఆ జ్వాల ముందు కూర్చున్నప్పుడు ఇక్కడ సీతారాములు, అత్రి, అనసూయ అంటే వీళ్ళు నలుగురు కలిసి అక్కడ ఏంటి అంటే సంభాషణం మొదలుపెట్టారట. అంటే ఈమెకు తెలుస్తుందన్నట్టు. ఆ జ్వాల ద్వారా వాళ్ళేం మాట్లాడుకుంటుండ్రో ఈమె గ్రహిస్తుందన్నట్టు. ఎవరు? సోమ. మరలా సంభాషణలో అంటే కొంత భాగం నేను విన్నాను అని చెప్తుంది. ఇక్కడ ఏమంటుండు అంటే, అత్రి మహాముని తన భార్య అంటే అనసూయ మాతను స్త్రీలకు అంటే ఆదర్శంగా ఉండాలని అత్రి మహామునిషిని ఏమిటి అంటే ఎవరు? అనసూయ మాతను ఈ స్త్రీలకు ఆదర్శంగా ఉండాలని దాని వల్ల ఆధ్యాత్మిక అంటే సాధనలు చేసి అంటే స్త్రీలకు ఆదర్శంగా ఉండి ఇక్కడ ఆధ్యాత్మిక సాధనలు చేసి అంటే భూమి భవిష్యత్తును దిద్దడంలో తమ వంతు కర్తవ్యాన్ని అంటే ఆ సహాయాన్ని చేయాలని తను అంటే అనసూయ మాతకు చెప్పారన్నట్టు. నేను మరి దాన్నే ఆశిస్తున్నాను అని చెప్తున్నారిక్కడ. అంటే ఈ మాటలు నాకు ఆహ్, విన ఎవరికి ఈమెకు సోమకు వినబడ్డాయి. అంటే వాళ్ళు అక్కడేం అంటే ఇప్పుడు మనకేం అందియ్యాలి ఇక్కడ అంటే ఆధ్యాత్మిక విషయాలంటే ఇంతకుముందు స్త్రీలు అంతగానం స్త్రీలకు అంతగానం అవగాహన లేదు గదా! అంటే ఈమె ఒక ఆదర్శం గావాలి. ఎవరు? ఈ అనసూయ మాత అని వాళ్ళు మాట్లాడుకునేదంతా నాకు ద్వార ద్వారా నాకు వినిపించింది అని ఇక్కడ సోమ వీళ్ళకి చెప్తుందన్నట్టు. మరలా భూమి మీదకి పంచడానికే అంటే వీళ్ళు ఈ అనసూయ మాత వీళ్ళందరూ ఒక అంటే ప్లాన్ ప్రకారము ఈ ఆధ్యాత్మిక సాధన ఎలా చేయాలి? మరి వీళ్ళకి ఎలా అందియాలని వీళ్ళు అక్కడ ఒక సంభాషణ లాగా చేసుకున్నారట మాస్టర్స్. ఇక్కడ ఏమంటే ఈ కర్తవ్యాన్ని అంటే ఎవరు? ఈ అత్రి మహర్షి ఇక్కడ ఈ మాటలకు ఏమిటి అంటే మళ్ళీ భూమి మీదకి మందాకిని నదిని తీసుకువచ్చింది ఆమెనే అంటుంది. ఎవరు? ఆమెనే అంటే ఎవరు? అనసూయ మాత. భూమికి ఆ మందాకిని నదిని ఆమె తపస్సుతోని ఈ మందాకిని నదిని తీసుకురావడము ఈ అనసూయ మాతనే చేసిందని ఇక్కడ చెప్తుంది మాస్టర్స్. అంటే ఇక్కడ దాని వలన అక్కడ నివసించే అంటే చాలా నివసించే ప్రతి అంటే అంటే మనుషులకు గాని, జంతువులకు గాని మరి వారందరికీ నిరంతరం నీటి సదుపాయాలు అందేటట్టు మరి నది దేవత ఆశీస్సులు కూడా ఉండాలి అని మరి అక్కడ మందాకిని నదిని తీసుకురావడం జరిగింది. మరెన్నో చేసింది అని ఇక్కడ చెప్తున్నారు మాస్టర్స్. అంటే ఎవరికి తెలియదు అంటే ఈమె ఇన్ని చేసినా గాని ఎవరికి తెలియదు ఈ విషయము. అంటే ఇక్కడ ఆధ్యాత్మిక విజయాల పట్ల ఎంతో సమర్థతతో ఉంటది. ఎవరు అంటే అనసూయ మాత. కానీ ఈ విషయాలు ఎవ్వరికి తెలవదు అని చెప్తున్నారు మాస్టర్స్. అంటే ఇక్కడ శ్రీరాముడు మాత అత్రి అనసూయల ఋషుల సందర్శనానికి చిత్రకూటకు వెళ్తారు వాళ్ళు. అంటే ఆహ్, ఇక్కడేంటి శ్రీరాముడు మాత వీళ్ళు కలిసి అత్రి మహర్షి, అనసూయ మాతల దర్శనానికి చిత్రకూట అనే అక్కడికి ప్రదేశానికి వెళ్తారన్నట్టు. వెళ్ళినప్పుడు దారిలో ఒక తపస్వి అంటే వీళ్ళు వెళ్తుండగా ఒక దారిలో ఒక తపస్వి వీళ్ళకు కలిసి ఎవరికి? సీతమ్మకును, రాముల వారికి కలిసి ఇక్కడ ఒక పెద్ద అద్భుతమైన గుహ ఉంది అని వాళ్ళకి చెప్పి, ఇది మీకెంతో అనుకూలంగా ఉంటది అని అంటే ఆ గుహ దగ్గరికి వీళ్ళని తీసుకువెళ్ళడము. రామ మీరు ఇక్కడ విశ్రాంతి తీసుకోవడానికి మీకెంతో అనుకూలంగా ఉంటది. మరి ఈ గుహలో మీరు సురక్షితంగా కూడా ఉంటారు అని చెప్పి
ఆ తపస్వి వీళ్ళని ఆ గుహ దగ్గరికి తీసుకువెళ్ళడం జరుగుతుంది మాస్టర్స్. అక్కడ తీసుకువెళ్ళినప్పుడు ఇక్కడ ఏంటి అంటే ఆ గుహ వాళ్ళకు బాగానే ఉంది. అంటే అన్ని అనుకూలంగానే ఉన్నది. అంటే వాళ్ళు ఉండడానికి తగినట్టే ఉన్నది. కానీ అక్కడ ఒకే ఒక లోటు ఉన్నది అన్నట్టు. అన్ని కరెక్టే ఉన్నాయి వాళ్ళు ఉండడానికి. మరి అన్ని అనుకూలంగా ఉన్నాయి గానీ అక్కడ ఉన్న లోటు ఒకటి ఏంటి అంటే అక్కడ నీరు లేదు. తాగడానికి నీరు లేదు అన్నట్టు. మరి అక్కడ సీతమ్మ తల్లి ధూపతోని అంటే దప్పికతోని రాముడిని అడగడం జరుగుతుందట. అప్పుడు రాముడు ఏంటి అంటే నీళ్లు తీస్తానని తేవడానికి బయలుదేరినప్పుడు వెంటనే అంటే వెంటనే ఒక నీటి ప్రవాహం లాగా శబ్దం వినబడుతుందట అక్కడనే. వెంటనే శబ్దం వినబడంగానే అక్కడ ఇది ఏంటి శబ్దం అని రాముడు చూసేసరికి మరి ఇక్కడ ఆ అక్కడ నీరు అంటే నీటి ఊట అక్కడ కనిపిస్తుందట మాస్టర్స్. అప్పుడు రాముడు సీతమ్మ తల్లిని అంటాడు, చూసావా సీత, నువ్వు అంటే ప్రకృతి నీ ప్రతి కోరికను ఎలా తీరుస్తుందో, నువ్వు అంటే దప్పిక అనడమే ఆలస్యం, వెంటనే నీటి ఊట రావడం చూడు అని అక్కడ సీతమ్మతో చెప్పడం జరుగుతుంది మాస్టర్స్. అంటే ఇక్కడ అంటే నీ దాహాన్ని తీర్చడానికే ఇక్కడికి నీటి ఊట వచ్చింది అని చెప్పడం. అంటే ఆ నీటి ఊట మళ్ళా పెద్ద కొలనుగా మారి వెంటనే ఆ నీటి ఊట నుంచి ఆ కొలను నుంచి ఒక దేవత ప్రత్యక్షమవుతుంది అన్నట్టు. ఆమె ప్రత్యక్షమై బయటకు వచ్చి సీతమ్మతోని రాముల వారితోని మాట్లాడతారు. నేను గోదావరి నదిని అంటే మీకోసమే నేను వచ్చాను ఇక్కడికి, అంటే మీ సౌకర్యాల కోసమే నేను ఇక్కడికి వచ్చానని ఆ దేవత వీళ్ళతో మాట్లాడుతుంది. అంటే మీ ఆశీర్వాదం నాకు కావాలి అన్నట్టు మాట్లాడుతుంది అన్నట్టు. అంటే మీ ఆశీర్వాదం కోసమే నేను వచ్చాను ప్రభు, మాత మీ ఆశీర్వాదం ఇవ్వండి అని చెప్పినప్పుడు అప్పుడు సీతమ్మ తల్లి మరి రాముల వారు ఆ గోదావరి మాతను ఆశీర్వదిస్తారు మాస్టర్స్. అంటే నువ్వు ఎప్పటికీ నిండుగా సమృద్ధిగా ఉందుగా కానీ రాముల వారు ఆశీర్వదిస్తే బదులుగా ఇక్కడ సీతమ్మ తల్లి ఏమంటదంటే నీ చుట్టూ ఉన్న జీవులందరినీ పోషించుగా కానీ సీతమ్మ తల్లి ఆశీర్వదిస్తది. అలా మరి ఈ గోదావరి మాత నమస్కరించినప్పుడు సీతమ్మ తల్లి రాముల వారు తదాస్తు అనగానే మళ్ళీ ఏమని చెప్తారంటే నేను ఇప్పుడు దక్షిణం వైపుకు వెళ్తున్నాను, మీరు అంటే మిమ్మల్ని మళ్ళీ నేను అటువైపు వచ్చినప్పుడు మళ్ళీ కలుస్తాను అని చెప్పి వెళ్తారన్నట్టు. మాస్టర్ చూడండి, అంటే ఇక్కడ ఎవ్వరు కూడా ఏమి తెలియదు, అంటే మనకు తెలియదు, కాకపోతే వీళ్ళందరూ ఎవరి ప్లాన్ ప్రకారం వెళ్ళి ప్రతి అడుగడుగున ప్రకృతి సీతమ్మ తల్లికి ఎంతో సహకరిస్తుంది. ఇక్కడ అంటే దక్షిణం వైపు వెళ్తున్నాను అంటే వీళ్ళు కూడా అటువైపు ప్రయాణం చేసేది ఉంది కాబట్టి మనం అక్కడ కలుసుకుందామని చెప్తుంది అన్నట్టు గోదావరి మాత. అందుకోసమే తర్వాత మిమ్మల్ని నేను అక్కడ కలుస్తానని చెప్పి ఈమె అక్కడ నుంచి బయలుదేరడం జరుగుతుంది మాస్టర్స్. అంటే ఆ కొలంలో నేను అంటే ఇక్కడ చెప్తా అన్నట్టు మీకు దాహం తీర్చుకోవడానికి మీకు స్నానం చేయడానికి నేను ఇక్కడ ఈ కొలను వదిలి వెళ్తున్నాను, మరి దీన్ని మీరు ఉపయోగించుకోండి, స్నానం చేస్తూ మరి మీ దాహం తీర్చడానికి ఇది మీకు ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి మరి ఆ నీటిలో అదృష్టం అయిపోతుంది గోదావరి మాత. ఇక్కడ జ్వాల పక్కన కూర్చొని మరి సంభాషణ అంతా వింటది ఎవరు, సోమ. విని ఇక్కడ ఏంటంటే తన ప్రగాఢ లక్ష్యాన్ని నేను అర్థం చేసుకున్నా అంటుంది. అంటే సోమకు చెప్పరు, ఈ విషయం అంతా చెప్పరు కానీ ఆ జ్వాలతోని జ్వాల ద్వారా ఈ విని అంటే ఇక్కడ వీళ్ళ లక్ష్యం ఇదా అని ఇక్కడ ఈమె అర్థం చేసుకుంటది అన్నట్టు సోమ. అందుకోసమే మాత కోరింది ఆమె అంటే వెళ్ళడానికి ముందే ప్రాచీన కాలంలోనే అంటే అంటే ఇక్కడ ఏమంటే దేవుళ్ళు ఇచ్చిన బోధనలకు బోధనలు రక్షించడానికై ఋషులు తోడ్పడడానికి, అదే రాబోయే యుగాల్లో అంటే సమాజానికి మార్గదర్శకత్వం వహించే మాత బోధనలు పునాది ఏర్పడింది అంటుంది మాస్టర్స్. ఇప్పుడు రాబోయే కాలం అంటే ఇప్పుడు వాళ్ళు వెళ్ళక ముందే ఇవన్నీ అంటే ప్రాచీన కాలంలోనే ఇవన్నీ సృష్టించుకున్నారు. అంటే ఎలా ఈ డిజైన్ ఎట్లెట్లా జరగాలి, ఏమి చేయాలని అందరు ఇక్కడ ఋషులు అంటే ఋషులకు ఎలా మనము సహకరించాలి, అంటే మానవులకు ఎట్లా సహకరించాలి, జంతువులకు ఎలా సహకరించాలి, ఇవన్నీ వాళ్ళు డిజైన్ చేసుకొని వచ్చిండు కాబట్టి వాళ్ళ మార్గదర్శకత్వము అంటే వహించింది మాత. అందుకోసమే ఇలాంటి బోధనలు అన్ని మరి ఎన్నో చేస్తూ అంటే పునాదిగా ఏర్పడింది అంట. ఇవన్నీ అంటే స్టార్టింగ్ పునాదిగా వేసిండ్రు అప్పుడే ఎప్పుడు రాముల వారి కాలంలోనే ఇదంతా
పునాదిగా ఏర్పడ్డదని చెప్తుంది మాస్టర్స్ ఇక్కడ. శ్రీరామునికి అంటే ఇక్కడ ఆశ్రమంలో తన గురువు విశ్వామిత్రుని వద్ద ఉన్నప్పటికీ ఇక్కడ ఏంటి అంటే ఈ పునాది రక్షించడంలో సహాయం చేయడానికి పిలువబడ్డారు. అంటే ఆయన మొదటిసారిగా సీతను చూసినప్పుడే ఈ కార్యాన్ని పూర్తి చేయడంలో తనకు తోడ్పడేది ఆమె అని గుర్తించారు. ఆమె మాత్రమే తన ముందర అంటే కష్టాలు పరీక్షలు ఎన్ని ఉన్నా తట్టుకొని నిలబడగలదు అని అప్పుడే నా అనిపించింది అని ఇక్కడ రాముడు చెప్పడం జరిగింది మాస్టర్స్. అంటే ఆయన అంటే ఏంటంటే వారి విజయాల కోసము అంటే ఇప్పుడు సీతమ్మ తల్లిని స్టార్టింగ్ లో రాముల వారు చూసినప్పుడు అనుకుంటారట ఎలా అంటే నేను తలపెట్టిన ఈ కార్యానికి ఈమెనే ఒక సమర్థురాలు, అంటే ప్రతి కష్టాన్ని పరీక్షను ఆమె ఎదుర్కొనగలిగే శక్తి ఆమెలో ఉంది అని అప్పుడే ఈమె సీతమ్మ తల్లిని అంటే ఇక్కడ సీతమ్మ తల్లిని ఏంటి అంటే స్వీకరించడం జరుగుతుంది. అంటే వాళ్ళు డిజైన్ చేసుకుని వస్తారు, కాకపోతే అక్కడ చూసి అనుకుంటాడు అన్నట్టు ఈమెనే నాకు సరి అయిన వ్యక్తి అన్నట్టు అనుకుంటాడు మాస్టర్స్. మరి మనం ఇక్కడికి ఆపుకుందాం.